బ్రాట్ ఈ మూవీ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ జరుగుతుంది. ఎవరైనా చూడాలనుకుంటే ప్రజెంట్ అక్కడి నుంచి చూడొచ్చు. తెలుగు ఆడియో కూడా అవైలబుల్గా ఉంది. తవ్వా ఈ మూవీని ఈటీవీ విన్నర్ క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. చాలా కామెడీగా అండ్ ఫన్నీగా సాగే ఈ సినిమాని జాన్ 4th నుంచి స్ట్రీమింగ్ జరుగుతూ ఉన్నారు. ప్రజెంట్ స్ట్రీమింగ్ జరుగుతుంది. ఎవరైనా మిస్ అయితే కనుక ఈటీవీ నుంచి చూడండి. దేదే ప్యార్దే 2 ఈ మూవీని నెట్ఫ్లిక్స్లో క్లెయిమ్ చేసుకోవడం జరిగిందనమాట. మంచి కామెడీ రొమాంటిక్ ఫిల్మ్ ఏదే ఈ ఫిల్మ్. ఈ మూవీని జాన్ 9th నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నారు. తెలుగు ఆడియో కూడా అవైలబుల్గా ఉండబోతుంది. కానిస్టేబుల్ కనకం సీజన్ 2 ఈటీ విన్ వాళ్ళు అయితే తీసుకొస్తున్నారన్నమాట. సీజన్ 1కి కన్క్లూజన్గా జాన్ 8th నుంచి ఈ సీజన్ 2 సిరీస్ అయితే స్టార్ట్ అవబోతుంది. మరి ఈ సీజన్ 1 కూడా చూసినట్లయితే మీకు సీజన్ 2 ఖచ్చితంగా మీరు చూడండి, మిస్ అవ్వద్దు. కానిస్టేబుల్ కనకం సీజన్ 2 జాన్ 8th నుంచి ఈటీ విన్లో స్ట్రీమ్లోకి రాబోతుంది. హనీమూన్ సే హత్య వై ఉమెన్ కిల్. సో బ్లూ డబ్బాలో ఒక వైఫ్ హస్బెండ్ని చంపిన విషయం అందరికీ కూడా తెలిసిందే కదా, చాలా కాంట్రవర్సీగా నిలిచింది. సో దానిపైన ఈ వెబ్ సిరీస్ అయితే తీస్తున్నారనమాట G5 వాళ్ళు. జాన్ 9th నుంచి స్ట్రీమింగ్లోకి రాబోతుంది. ఇది ఒక మల్టిపుల్లో అయితే ఆడియోస్లో రాబోతుంది. తెలుగు కూడా అవైలబుల్గా అయితే ఉండబోతుంది. అలాగే లిస్ట్లో లాస్ట్ మూవీ మనకి దండోరా. శివాజీ గారు మెయిన్గా యాక్ట్ చేసి మంచి కాంట్రవర్సీకి కార్నర్గా నిలిచిన ఫిల్మ్ అనే ఈ దండోరా అనమాట. ఈ మూవీని అమెజాన్ ప్రైమ్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. రీసెంట్గా థియేటర్ రిలీజ్ అయ్యి మంచి హిట్ టాక్ని సొంతం చేసిన ఈ సినిమాని జాన్ 23 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నారు. సో దండోరా మూవీ ఎవరైనా థియేటర్లో మిస్ అయ్యంటే కనుక జాన్ 23 నుంచి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్లోకి రాబోతుంది. మీరు అక్కడి నుంచి చూడవచ్చు.